చేసిన తప్పుకు ప్రతిఫలం ఖచ్చితంగా వస్తుంది. నువ్వు చేసిన తప్పుకి సంఖ్యాకాండం 32:23 చదవండి మీరు. సంఖ్యాకాండం 32:23 మీరు అట్లు చేయని ఎడల యెహోవా దృష్టికి పాపం చేసిన వారు అవుతారు కనుక మీ పాపము మిమ్మును పట్టుకొనును. మీ పాపమే మిమ్మల్ని పట్టుకుంటుంది. అందుచేత ఆ పాపపు స్థితిలో, పట్టబడిన మరణ స్థితిలో, ఆ దీన స్థితిలో నుండి బయటికి ఎలా రావాలి? అందుకు గుడ్ న్యూస్ వచ్చింది. ఈరోజు కూడా మీకు శుభవార్త చెప్పబడుతున్నాం. నిరాశలో ఉన్నారా? నిస్పృహలో ఉన్నారా? నేను ఎందుకు బతుకుతున్నానని ఆందోళనలో ఉన్నారా? మీ ప్రశ్నలన్నిటికి కూడా సమాధానం దొరుకుతుంది. అందుకోసం యేసుప్రభు ఉన్నాడు. నీ ప్రశ్నలకు, సమస్యలకు ఏసే జవాబు, ఏసే జవాబు, ప్రభు ఏసే జవాబు, ఏసే జవాబు, ప్రభు ఏసే జవాబు. ఎలా జవాబు అవుతాడు ఈ రాత్రి తెలుసుకోవాలి మీరు. ప్రశ్నకి జవాబు ఉంటుంది ఖచ్చితంగా. ప్రశ్నకి క్వశ్చన్ మార్క్ తెలుసుగా. ఇక్కడ చదువుకున్న వాళ్ళు అందంగా మనమంతా క్వశ్చన్ మార్క్ లో కింద ఫుల్ స్టాప్ ఉంటుంది, చూసారు మీరు ఎప్పుడన్నా? ఫుల్ స్టాప్ అంటే జవాబు ఉందరా అని అర్థం. అది ప్రశ్న అయి ఉంటే ఖచ్చితంగా జవాబు ఉంటుంది. నీ భౌతికపరమైన ప్రతి ఆటలకి, నీ ఆధ్యాత్మికమైన ప్రతి స్థితిగతులకి, నీ మానసికమైన ప్రతి స్థితిగతులకి, నీ సాంఘికమైన స్థితిగతులకి అన్నిటికీ జవాబు చెప్పగలిగిన వాడు ఒక్కడే దేవుడు. మిగిలిన వాళ్ళు కనుక్కోలేరు. ఎలా కనుక్కుంటారండి? కనుక ఎవ్వరూ కనుక్కోలేరు. అందుచేతనే దేవుడు చెప్తున్నాడు, నేనే నీ స్థితిని ఎరిగి ఉన్నాను. కనుక మన భౌతికపరమైన వాటికి జవాబులు దొరుకుతుంటాయి. ఇప్పుడు మా దగ్గర పంపుతూ ఉంటారు, కొంచెం మానసికంగా ఇబ్బంది పడుతున్నారు, చదవలేకపోతున్నారు, వణుకొచ్చేస్తుందంట, టెన్షన్ గురవుతున్నారంట, చదివింది మర్చిపోతున్నారంట, షివరింగ్ వచ్చేస్తుందంట, తలనొప్పి ఎక్కువగా వస్తుందంట, గుర్తుంచుకోలేకపోతున్నారంట. ఇలాంటి మానసిక పరమైన చిన్న చిన్న వాటికి మేము సమాధానం చెప్పగలం. కానీ మన జీవిత ప్రశ్నలకి సమాధానం చెప్పగలిగినాడు యేసుప్రభు ఒక్కడే. ఆయనే సమస్తం ఎరిగినవాడు, అందరి హృదయాలు ఎరిగినవాడు ఆయన. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 24వ వచనం. అపోస్తల కార్యాలు 1:24 వారు ఇట్లని ప్రార్థన చేసిరి, అందరి హృదయములను ఎరిగి ఉన్న ప్రభువా. వాళ్ళు ఏమని ప్రార్థన చేశారు చూసారా? ప్రభువా నువ్వు అందరూ ఎరిగినాడు నాయనా. కనుక ఇప్పుడు అక్కడున్న ముగ్గురిని కూడా ఎరిగి ఉన్నవాడు ఆయన. నయోమిని ఎరిగి ఉన్నాడు, రూతుని ఎరిగి ఉన్నాడు, వార్పను కూడా ఎరిగి ఉన్నాడు. ఈరోజు నిన్ను నన్ను కూడా ఎరిగి ఉన్నాడు ఆయన. ఇలాంటి పరిస్థితుల్లో మనల్ని మార్చగలిగిన, మనల్ని ఉన్నతంగా తీర్చగలిగిన దేవుని వైపు తిరిగి, అది పౌలు చెప్పారు. మీరు దేవుణ్ణి ఆలోచించట్లే, మీ ఇష్టానుసారంగా బతికారు. న్యాయాధిపతుల కాలంలో జరిగింది. న్యాయాధిపతుల కాలంలో ఇందాక మనం చదివాం, ఇష్టానుసారంగా గడుపుతున్నారు. ఇలాంటి టైంలో ఒక శుభవార్త వినబడింది. ఈరోజు కూడా మీకు చెప్పే శుభవార్త, యేసయ్యలో సమృద్ధి ఉంది, యేసయ్యలో సంతృప్తి ఉంది, యేసయ్యలో సంతోషం ఉంది. యేసయ్య నీ జీవితానికి పూర్ణమైన ఆశీర్వాదాలు ఇవ్వడానికి వచ్చాడు ఆయన. అయితే నువ్వు ఆయన వైపు తిరిగావా లేదా? కనుక డాక్టర్ గారు మీ ఊరికి వచ్చారు, ఆయన దగ్గర మందు ఉంది, నీ దగ్గర జబ్బు ఉంది. నువ్వేం చేయాలి? డాక్టర్ గారు వచ్చారంట, ఎంత మంచి డాక్టర్, అమ్మో ఎలాంటి డాక్టర్ అంటే తగ్గుద్దేంటి? వచ్చిన డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి నువ్వు. వెళ్ళడమే కాదు, ఆయన ఇచ్చిన మందు తెచ్చుకోవాలి నువ్వు. కొంతమంది తెచ్చుకుంటారు, తెచ్చుకొని చూపెడుతుంటారు అందరికి, అమ్మా ఎంత మంచి మందు అంటే 32 రూపాయలమ్మా ఇది అంటారు. 3 రోజుల దాకా వేసుకోరు వాళ్ళు, అందరికీ చూపించడమే. దేవుని మాట చాలా మంది బైబిళ్ళు కలిగి ఉంటారు కానీ చదవరు. సీసా మూత తీయని దగ్గు మందుకి దీనికి తేడా లేదు. చాలా మంది అయితే, మా ఇంటి పక్కన ఒక ఆవిడైతే కొత్త కోడలకి దిష్టి తీస్తుంది బైబిల్తో. బైబిల్ దిష్టి తీయటానికండి ఎక్కువ మంది చెబుతాను, హాస్పిటల్కి వెళ్తున్నావా, తలగడి తిండి కింద పెట్టవా, తలగడి తిండి కింద పెట్టు అంటే బైబిల్ తలగడి తిండి కింద పెట్టడానిక. మరి కొంతమంది గుండెకాయల మీద పెట్టుకుంటారు, గుండెకాయల మీద. కానీ ఈ మధ్యన బైబిల్ సొసైటీ వాళ్ళు 12 కేజీల బైబిల్ ఒకటి తయారు చేశారు, పెద్దది. అది ఇక్కడ నుండి చదవచ్చు అనమాట.
అది కనుక గుండెకాయలను పెడితే 8 గంటల లోపల మీకే గుండె నొప్పి వచ్చేస్తాయి. బైబిల్ గుండె మీద పెట్టుకోవడానికి, తలకడి దిండి కింద పెట్టుకోవడానికి, దిష్టి తీయటానికి కదా. రోమాపత్రిక 10:8 అదేమని చెప్పుచున్నది? వాక్యము నీ యొద్ద ఉండాలి, 2 నీ నోట ఉండాలి, 3వది నీ హృదయంలో ఉండాలి. అది నీ బతుకు మారాలంటే ఒక గుడ్ న్యూస్ చెప్పబడింది. ఏంటది? యేసయ్య ఉన్నాడు. ఒక గుడ్ న్యూస్ చెప్పబడింది. దేవుడు బెత్లెహేమును ఆశీర్వాదకరంగా మార్చాడు. దట్ ఈస్ ద గుడ్ న్యూస్. నువ్వు ఎక్కడున్నా, ఎలా ఉన్నా, ఆయన వైపు తిరిగితే చాలు. అసలు ఆ వాక్కుని వింటే చాలు. యేసు ప్రభు యెరూషలేమును చూసి ఏడ్చాడు. యెరూషలేమా, అసలు నా మాట వింటలా? నువ్వు వింటే మేలు. చదవండి మాట. లూకా సువార్త 19:41-42. లూకా సువార్త 19:41-42. యేసు ప్రభు ఆ పట్టణమును సమీపించినప్పుడు దాని విషయమై ఏడ్చి, ఆయనకి బాధ కలిగిందంట. ఎందుకు బాధ కలిగింది? నీవును నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులు నువ్వు తెలుసుకుంటే నీకెంతో మేలు. అమ్మా, ఈరోజు కూడా యేసు ప్రభు ఏడుతున్నాడు. ఎందుకు ఏడుతున్నాడు తెలుసా? నువ్వు కూడా తెలుసుకుంటే మేలని ఆయన బాధపడుతున్నాడు. మనం కనుక దేవుని మాటలు వినాలి. ఇవి శుభవార్త. నువ్వు లెక్క లేకుండా తిరిగావు అనుకో, దేవుని వైపు తిరిగే అవకాశం లేదు. అక్కడ నువ్వు లెక్క చేయట్లేదు అనుకో వార్త, అప్పుడు ఏసావులాగా ఏడవాలి. అప్పుడు మా జంగారెడ్డిగూడెంలో ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. పుచ్చుపళ్ళు కలిగిన వారికి శుభవార్త. పుచ్చుపళ్ళు కనుక కలిగి ఉన్నారా, గాయత్రి లాడ్జిలో ఉచితంగా 9 గంటల నుండి 11 గంటల వరకు పీకబడును. ఉదయం 9 నుండి సాయంత్రం 4 గంటల వరకు అని పెట్టారు. అయిపోయిన తర్వాత మా మాస్టర్ చూపించాడు. మాస్టరు, మరి పుచ్చుపళ్ళు అంతా పీకుతారంట, నాకు 2 ఉన్నాయి, సురసురలు ఆడుతున్నాయి. అదన్నా ఎందుకంటే చక్కగా వెళ్ళిపోదాం అన్నాను. అందరం కలిసి వెళ్ళిపోయిన తర్వాత ఎత్తుతున్నాం అనమాట. ఎక్కడండి అని. సార్ మీరేం చేస్తారు? మాస్టర్ అండి, హెడ్ మాస్టర్ని. అలాగే బాగానే ఉందండి, కానీ ఎందుకు వచ్చారు అంటే, అదేనండి పుచ్చుపళ్ళు పీకుతారంటే మా అసిస్టెంట్కి 2 పళ్ళు ఉన్నాయి. మీరు పేపర్ సరిగ్గా చదవలేదా అన్నాడు. ఏంటంటే 9 నుండి 4, ఇప్పుడు 4:45 అయిపోయింది టైం. మేము వెళ్ళాం, వెతుకుతున్నాం, కానీ రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకునేవాడే రైట్ పర్సన్. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకునేవాడే సరైనవాడు. సమయము గడచిపోయిన ఏశావు శ్రద్ధతో వెదకెను సమయముకై, మారు మనసు పొందానవకాశము దొరకక ఏడ్చెను ప్రియ స్నేహితుడా. కాల విలువ నీకు తెలియకపోయిన కష్టాల పాలాయదవు. కాల విలువ తెలుసుకోకపోతే ఆ తర్వాత ఏశావు ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లతో వెతకినను అనుంది అక్కడ. హెబ్రీలకు రాసిన పత్రిక 12:17. ఏశావు ఆ తర్వాత, హెబ్రీ 12:17, ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసం శ్రద్ధతో వెతికాడు. మేము కూడా ఆ డాక్టర్ని వెతికినట్టు. ఉపయోగం ఏముంది? రోజంతా నీ ఇష్టానుసారంగా తిరిగేసి టైం దాటిపోయిన తర్వాత వచ్చి, అయ్యా నాకు కావాలయ్యా, నాకు వైద్యుడు కావాలి. మీరెవరో నేను ఎరగను. అక్రమం చేయవారులారా. ఎందుకన్నా పదం క్రమం లేదంటారా? మీకు క్రమం ఉండాలి. సమయానుకూలముగా మనం చేస్తే పని అది క్రమం. టైం టేబుల్ పిల్లలు స్కూల్లో జాయిన్ అయిన వెంటనే ఏం చేస్తారో తెలుసా? టైం టేబుల్ రాసుకుంటారా అంటారు. టైం టేబుల్ అంటే అర్థం ఏంటి తెలుసా? తెలుగులో పిల్లలు చెప్తారు ఎవరన్నా టైం టేబుల్ అంటే? తెలుగులో టైం టేబుల్ అంటుంటాం మనం. ఆ టైం పెడతారు టేబుల్ మీద కానీ కాదు. అక్కడ టైం టేబుల్ అంటే కాలక్రమం.